ఎందుకు కుడుములు ఇష్టం తెలుసుకుందామా రండి. విఘ్నాలను తొలగించే వినాయకుడు, భక్తుల ప్రేమకు ప్రతీకైన గణపయ్య. ఆయనకు కుడుములంటే ఎందుకంత ఇష్టం? పురాణాల ప్రకారం వినాయకుడు జ్ఞానానికి, సౌభాగ్యానికి, సమృద్ధికి ప్రతీక. కుడుములు లేదా మోదకాలు బయట మృదువుగా, లోపల తీపి పూర్ణంతో ఉంటాయి. ఇది మన జీవితానికి ఒక ప్రతీకగా భావిస్తారు. బయట కనిపించేది సాధారణం, కాని లోపల జ్ఞానం, సత్యం, ఆనందం నిండి ఉంటాయి. అదేవిధంగా మన హృదయం కూడా పవిత్రంగా ఉండాలని ఈ నైవేద్యం సూచిస్తుంది. మరొక కథ ప్రకారం దేవతలొకసారి వినాయకుడికి జ్ఞానఫలం ఇచ్చారు. ఆ జ్ఞానానికి ప్రతీకగా తీపి మోదకం సమర్పించారని చెబుతారు. అందుకే ఆయనను మోదకప్రియుడు అని పిలుస్తారు. కుడుములు ఆవిరితో వండబడతాయి. అది పవిత్రతకు సంకేతం. బెల్లం, కొబ్బరి వంటి సహజ పదార్థాలతో తయారు చేయడం సహజ జీవన విధానాన్ని సూచిస్తుంది. భక్తి, ప్రేమ, పవిత్రతతో సమర్పించిన కుడుములు వినాయకుని హృదయాన్ని ఆనందపరుస్తాయి అని నమ్మకం. వినాయక చవితి రోజు ప్రతి ఇంటిలో కుడుములు తయారు చేసి ఓం గం గణపతయే నమః అంటూ సమర్పిస్తారు. అది కేవలం ఒక నైవేద్యం కాదు, మన భక్తి భావానికి ప్రతీక, మన కుటుంబ సంతోషానికి ఆరంభం. వినాయకుడు మన జీవితాల్లోని విఘ్నాలను తొలగించి సిద్ధి, బుద్ధి, విజయాన్ని ప్రసాదించాలని మనసారా ప్రార్థిద్దాం. గణపయ్య బప్పా మోరియా. ఇలాంటి సంపూర్ణ పౌరాణిక గాథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకు లైక్ చేసి షేర్ చేయండి.